హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక సూపర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం. ఈ సినిమా పేరు ద బీ కీపర్. ఇది 2024లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. ఇక అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హార్నర్ అనే ఒక పురుగుల జాతి ఒక చోట గూడు కట్టింది. ఈ పురుగులు తేనెటీగలకు ఎములు లాంటివి. ఈ పురుగులు ఉన్న చోటుకి ఒక వ్యక్తి మాస్క్ వేసుకుని వస్తున్నాడు. ఇతడే ఈ సినిమా హీరో ఒక బీ కీపర్. అదేంటంటే తేనెటీగలను పెంచడానికి ఒక సెటప్ చేసి అందులో తేనెటీగలను పెంచి తేనె తీస్తుంటాడు. హార్నర్స్ పెట్టిన గూడును తీసుకుని అతడు బయటకు వస్తున్నాడు. అప్పుడు ఒక బామ్మను చూశాడు. ఈ స్థలమంతా ఈమెదే. ఈమె నుంచే దీన్ని లీజు తీసుకుని తేనెటీగలను పెంచుతున్నాడు హీరో. ఈ బామ్మ అంటే హీరోకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్న వయసు నుంచే హీరోను కేర్ గా చూసుకున్నది ఎవరూ లేరు. ఈ బామ్మతో హీరో కొన్ని రోజులుగానే ఉంటున్నాడు. కానీ ఆమె కన్న కొడుకులాగా చూసుకుంటోంది. ఇప్పుడు కూడా ఆ బామ్మ ఇతడు కష్టపడుతుంటే చూసి, ఎంత కష్టపడుతున్నావురా నాన్న, టైం కు తింటున్నావా లేదా, ఇప్పుడు మాట్లాడకుండా ఒకటి చెయ్యి, రాత్రికి డిన్నర్ కు మా ఇంటికి వచ్చాయిరా అంటోంది. అప్పుడు హీరో, మీరు పిలిస్తే రానా, తప్పకుండా వస్తా అని చెప్పాడు. ఆ తర్వాత తేనెటీగల దగ్గరికి వెళ్లి తేనెను కలెక్ట్ చేశాడు. ఇంకోవైపు ఈ బామ్మ ఇంట్లో కూర్చుని ల్యాప్టాప్ ను గెలుపుతోంది. అప్పుడు ఆమెకు ఒక వార్నింగ్ వచ్చింది. మీ ల్యాప్టాప్ కు వైరస్ వచ్చింది, వెంటనే యాంటీ వైరస్ డౌన్లోడ్ చేయాలి, ఈ నెంబర్ కు కాల్ చేయండి అని డిస్ప్లే లో ఒక ఫోన్ నెంబర్ చూపించారు. వెంటనే నమ్మి ఈమె ఆ నెంబర్ కు కాల్ చేసింది. నిజంగా చెప్పాలంటే అది సాఫ్ట్వేర్ గ్రూప్ యొక్క నెంబర్ కాదు, ఇది ఒక స్కామర్ యొక్క నెంబర్. అక్కడ ఒక్కడిద్దరు లేరు, ఒక 50 మంది గ్రూపే అక్కడ స్కామ్ చేస్తోంది. అందరూ కూడా ఈ బామ్మలాగే చాలా మంది వ్యక్తులతో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. వీళ్ళందరికీ ఒక మేనేజర్ ఉన్నాడు. ఈ బామ్మతో ఇప్పుడు ఆ మేనేజరే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం సమస్య లేదండి, మీ ల్యాప్టాప్ లో ఉన్న సాఫ్ట్వేర్ పాతదైపోయింది, కొత్త వర్షన్ అప్డేట్ చేసుకుంటే అంతా సరైపోతుంది, నేను చెప్పిన ఒక యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పాడు. అతడు చెప్తున్న కొద్దీ ఈమె కూడా ఆ యాప్ ను డౌన్లోడ్ చేసింది. అది డౌన్లోడ్ చేసిన నెక్స్ట్ మినిటే ఈ బామ్మకు ఏ అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో అనేది ఇతని యొక్క డిస్ప్లే లో చూపిస్తోంది. ఈమెకు కొన్ని అకౌంట్స్ ఉన్నాయి. ఈమె పిల్లలకు చారిటీగా నడుపుతోంది, అందులో కొంత అమౌంట్ ఉంది. అంతేకాకుండా ఈమె పర్సనల్ డబ్బు కొంత ఉంది. ఇంకో అకౌంట్ లో రిటైర్మెంట్ అయిన ఫండ్ ఉంది. ఆమె దగ్గర చాలా డబ్బు ఉండడం చూసి ఇదంతా కొట్టేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు మేనేజర్ ఏమంటున్నాడంటే, మీరు మా యొక్క యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు కదా, మీకు వెల్కమ్ బోనస్ కింద $500 ఇస్తున్నాం, చెక్ చేసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు ఆమె చెక్ చేసుకుంటే 500కు బదులు 50,000 వచ్చాయి. అతడు పక్కా ప్లాన్ తోనే అలా వేశాడు. అయ్యయ్యో, నేను అనుకోకుండా అంత డబ్బు పంపించాను, ఈ విషయం గాని నా బాస్ కు తెలిస్తే వెంటనే నన్ను పనిలోంచి తీసేస్తాడు, నాకు భార్య పిల్లలు అని చాలా మంది ఉన్నారండి, అందువల్ల దయచేసి నేను పంపిన డబ్బును తిరిగి పంపించండి అని అంటుంటాడు. అప్పుడు ఆ బామ్మ చాలా ఫీల్ అవుతోంది. అయ్యయ్యో, నీ డబ్బు నాకెందుకయ్యా, తిరిగి పంపిస్తా అంది. అతని ప్లాన్ ఏంటో తెలియకుండా ఆమె డబ్బును పంపించింది. ఈమె అకౌంట్ లో పాస్వర్డ్ టైప్ చేసి అతని అకౌంట్ కు డబ్బు పంపించింది. ఈ పాస్వర్డ్ నే బామ్మ అన్ని అకౌంట్లకు ఉపయోగించింది. ఆ బామ్మ పాస్వర్డ్ ను టైప్ చేస్తుంటే ఇతని ముందున్న స్క్రీన్ లో ఇతడు అదంతా చూస్తున్నాడు. పాస్వర్డ్ తెలియగానే ఒక్క సెకండ్ కూడా కాలేదు, అన్ని అకౌంట్లలో ఉన్న డబ్బు జీరో అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఉదయం నుంచి రాత్రి వరకు హీరో ఎంత తేనె కలెక్ట్ చేయగలడో అంతా కలెక్ట్ చేశాడు. డిన్నర్ కు బామ్మ పిలిచింది కదా, ఆమెకిద్దామని ఒక బాటిల్ తేనె తీసుకుని వస్తున్నాడు. తలుపు కొడుతుంటే లోపల నుంచి ఎలాంటి శబ్దం లేదు. ఇది చాలదన్నట్లు లోపల ఫైర్ అలారం మోగుతోంది. ఏదో తప్పుగా అనిపిస్తోంది అని హీరో లోపలికి వెళ్తున్నాడు. పొయ్యిలోంచి వస్తున్న పొగ వల్లే అలారం మోగుతోంది. వెంటనే హీరో దాన్ని ఆఫ్ చేశాడు. లోపలికి వెళ్తుంటే సడన్ గా ఒక అమ్మాయి బయటకు వచ్చి అతని తలకు గన్ పెట్టింది. ఇంతకీ ఎవర్రా ఈ అమ్మాయి అని చూస్తే ఇంట్లో ఒక బామ్మ ఉంది కదా, ఆమె యొక్క కూతురే ఈమె. అంతేకాదు ఈమె FBI లో పనిచేస్తోంది. ఈమెను మనం లేడీ కాప్ అని పిలుచుకుందాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏ రూమ్ లోనైతే ఉన్నారో ఆ రూమ్ లోనే ఆ బామ్మ ఆత్మహత్య చేసుకుని ఉంది. ఉదయం డబ్బంతా మోసం చేశారు కదా, ఆ విరక్తిలో ఆమె తనను తాను కాల్చుకుని చనిపోయింది. జరిగింది ఆత్మహత్య. కానీ ఈ లేడీ కాప్ ఏమనుకుంటుందంటే, మా అమ్మను ఇతడే కాల్చి చంపాడేమో అనుకుంటోంది. పోలీసులంతా ఇక్కడికి వచ్చిన తర్వాత హీరోని తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఎందుకు ఈ ఇంట్లోకి వచ్చావు అని లేడీ కాప్ అడిగింది. నేను బీ కీపర్ నమ్మా, మీ అమ్మ యొక్క స్థలాన్ని లీజుకు తీసుకొని నే
నేను తేనెటీగల్ని పెంచుతున్నా అని చెప్తున్నాడు. మీ అమ్మ నైట్ కు డిన్నర్ కు ఆహ్వానించింది, అందువల్లే వచ్చాను. తలుపు తడితే ఎవరూ తీయలేదు, అందుకే లోపలికి వచ్చా అని చెప్తున్నాడు. బయట చూస్తే ఒక కారు ఆగి ఉంది, అందువల్ల ఏదో తప్పుగా జరుగుతుందేమోనని లోపలికి వచ్చా అని చెప్తున్నాడు. అప్పుడు ఆమె, నువ్వు పెద్ద సిబిసిఐడి, నువ్వు అంతా విచారించడానికి లోపలికి వచ్చావా అని హేళనగా మాట్లాడుతోంది. ఈ కథలన్నీ నా దగ్గర నడవు, మర్యాదగా నిజమేంటో చెప్పు అంటోంది. ఇతడే హంతకుడని ఆమె అనుకుంటోంది, అందువల్ల అతన్ని స్టేషన్ కు తీసుకెళ్లి విచారించమని చెప్పింది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న లేడీ కాప్ అనుకోకుండా వాళ్ళ అమ్మ యొక్క ల్యాప్టాప్ ను చెక్ చేసింది. అప్పుడే ఆమెకు తెలిసింది వాళ్ళ అమ్మ స్కామ్ కు గురైందని. ఈ గ్యాప్ లో హీరోను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు కదా, ఆమె షూట్ చేసుకున్న గన్ను చెక్ చేశారు. అందులో ఆమె యొక్క ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి. బాడీని పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆమెను హత్య చేసినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. ఆ బామ్మ ఆత్మహత్య చేసుకుందని హీరోను విడుదల చేశారు. నిజం తెలియకుండా హీరోనే అంతకుడని ఆ లేడీ కాప్ చాలా ఓవర్ గా చేసింది కదా, అందువల్ల చాలా గిల్టీగా ఫీల్ అవుతూ హీరో ఉన్న చోటుకు ఆమె వచ్చింది. నేను నిన్న చాలా ఓవర్ చేశాను, నన్ను క్షమించండి అంటోంది. అప్పుడు ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకుందన్న విషయాన్ని హీరోకు చెప్తోంది. ఆ స్కామర్ గ్రూపు ఇలా మోసం చేయడం అనేది ఇదే కొత్త కాదు. ఇంతకు ముందు ఎంతో మంది వయసైన వారిని ఇలా మోసం చేసి డబ్బును దొంగిలించారు. దీని గురించే FBI కు కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. కానీ ఆ స్కామర్ గ్రూప్స్ యొక్క నెట్వర్క్ చాలా సెక్యూర్డ్ గా ఉంది, అందువల్ల వారు ఎవరు ఏంటనేది ఇప్పటి వరకు వీళ్ళు కనిపెట్టలేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ చావుకు కూడా వాళ్ళే కారణం అని తెలిసి తను ఏం చేయలేకపోతున్నానని బాధపడుతోంది. ఇదంతా విన్న తర్వాత హీరోకు చాలా కోపం వస్తోంది. ఎంత ధైర్యం ఉంటే తిరిగి కొట్టలేని ముసలాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బును మోసం చేస్తారు, వాళ్ళను ఎవరు ఏం చేయలేరన్న ఒక పొగరుతోనే ఇలా చేస్తున్నారు కదా, ఇక వాళ్ళ కుందిరా అని హీరో తన మనసులో తనే అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో తేనెటీగలను ఒక బాక్స్ లో పెంచుతున్నాడు కదా, ఆ బాక్స్ లోంచి ఒక శాటిలైట్ ఫోన్ ను తీశాడు. అది ఆన్ కాగానే గవర్నమెంట్ యొక్క రహస్యపు డిపార్ట్మెంట్ నుంచి ఒకరు మాట్లాడుతున్నారు. ఏంటయ్యా, నువ్వెప్పుడు డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయ్యావని చెప్పారు, ఇప్పుడు ఏ కారణం చేత లైన్ కు వచ్చావు అని అడుగుతున్నారు. అప్పుడు హీరో, నేను రిటైర్ అయింది నిజమే, కానీ పర్సనల్ గా నాకు ఇప్పుడు ఒక కార్యక్రమం ఉంది. ఈ ఉదయమే ఒక బామ్మను ఒక స్కామర్ గ్రూప్ మోసం చేసి డబ్బును దొంగిలించింది. వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉన్నారన్న అడ్రస్ మాత్రం నాకు ఇవ్వండి అంటుంటాడు. ఆ అడ్రస్ తీసుకున్న హీరో మరుక్షణమే ఒక పాత డ్రెస్ వేసుకుని చేతిలో 2 పెట్రోల్ క్యాన్లతో అక్కడికి వెళ్తున్నాడు. పెద్ద బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాడు. హీరోను 2 బాడీ గార్డ్స్ వచ్చి ఆపుతున్నారు. అప్పుడు పెట్రోల్ క్యాన్లను కింద పెట్టిన హీరో తన పవర్ చూపించాడు. అతని కాళ్ళు చేతులు గాల్లో వేగంగా ఆడుతున్నాయి. 2 దెబ్బకు కింద పడిపోయారు. ఇప్పుడు రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళిన హీరో, ఇదిగో చూడమ్మా, ఇంకో 10 నిమిషాల్లో ఈ బిల్డింగ్ మొత్తం పడిపోబోతోంది. ఈ ఆఫీస్ తప్ప మిగతా ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరినీ వెంటనే ఖాళీ చేయమని చెప్పు, మీ మంచి కోసమే చెప్తున్నా అని ఇంత పెద్ద విషయాన్ని చాలా కూల్ గా చెప్పాడు. ఇప్పుడు 2 పెట్రోల్ క్యాన్లతో ఆ స్కామర్ గ్రూప్ ఏ ఫ్లోర్ లో పనిచేస్తుందో అక్కడికి వెళ్ళాడు. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో మీరు మళ్ళీ అదే రిపీట్ చేయాలి, రైటా? ఇకపై ఏ కారణం చేత కూడా ముసలాళ్ళ యొక్క డబ్బును మోసం చేయమని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం అని అంటుంటాడు. ఏది, అలాగే చెప్పండి. హీరో అనగానే వాళ్ళు గుర్రుగా చూస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక అతన్ని హీరో బాగా కొట్టాడు. అయ్యయ్యో, అతనికి పడిన దెబ్బలు మాకు పడతాయేమోనని వీళ్ళు అతడు చెప్పిందల్లా చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఏంటంటే, కొన్ని నిమిషాల్లో నేను ఈ ప్రాంతాన్ని కాలబెట్టబోతున్నా, ఎవరికైతే ప్రాణాల మీద ఆశ ఉందో వాళ్ళంతా పరిగెత్తండి అంటాడు. హీరో పెట్రోల్ తీసుకొచ్చాడు కదా, ఆ ప్రాంతం మొత్తం పోసేశాడు. అప్పుడు అక్కడికి వచ్చిన మేనేజర్ వెపన్స్ పెట్టుకున్న ఒక 4గురిని పిలిచాడు. ఎవరయ్యా నువ్వు, ఏం కావాలి అని అడుగుతుంటే, నేను ఒక బీ కీపర్, నాకు కావాల్సిన ఒక వారిని మోసం చేసి మీరు పెద్ద తప్పు చేశారు, తప్పు చేస్తే శిక్ష పడాలి కదా, అది ఇవ్వడానికే నేను ఇక్కడికి వచ్చా అంటున్నాడు. అప్పుడు ఆ మేనేజర్ 4 బాడీ గార్డ్స్ ను హీరో పైకి పంపించాడు. అప్పుడు హీరో 4 అయితే 5 అయితే ఏంటి, రన్రా చూసుకుందామని వాళ్ళను బాగా కొడుతున్నాడు. 4 కొట్టి 4 వైపులా విసిరేశాడు. ఆ తర్వాత బాంబు ఫిక్స్ చేశాడు. బాంబును చూడగానే మేనేజర్ పరుగు కొంచెంసేపట్లోనే ఆ బిల్డింగ్ మొత్తం ముక్కలుగా కింద పడిపోయింది. సీన్ కట్ చేసి మెయిన్ విలన్ ను చూపించారు. అతడు టీనేజ్ అబ్బాయే, కానీ పై స్థాయిలో ఉన్న వ్యక్తి, అందువల్ల ఈ తప్పును అతడు ఈజీగా చేయగలుగుతున్నాడు. ఇప్పుడు మొదట్లో మనం ఒక స్కామర్ గ్రూప్ ను చూసాం కదా, అలాగే ఈ దేశంలో చాలా గ్రూప్స్ ఉన్నాయి, వాటన్నింటికి లీడర్ ఈ విలనే. ఇప్పుడు ఈ మేనేజర్ ఇతనికి కాల్ చేశాడు. ఏంటండి, ఎవరో తెలియదు ఒక అతడు వచ్చాడు, తనను ఒక బీ కీపర్ గా పరిచయం
చేసుకున్నాడు, మన వాళ్ళను కొట్టాడు, బాంబు పెట్టి బిల్డింగ్ నే కూల్చేశాడు అని చెప్తున్నాడు. రే ఏంట్రా అంత ఈజీగా ఆ పెద్ద కంపెనీని కూల్చేశాడని చెప్తున్నావు, ఎవరతడు, ఒక్క నిమిషం ఉండు, నేను నా బాడీ గార్డ్ తో మాట్లాడి వస్తా అని వెళ్తున్నాడు. ఇతనితో ఒక ముసలాయన బాడీ గార్డ్ గా ఉన్నాడు. ఇతనికి అన్ని చోట్ల కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి. వెంటనే అతనికి విషయం చెప్పి నాకు ఆ బీ కీపర్ ఎవరో తెలియాలి అంటుంటాడు. మీకు తెలిసిన వాళ్ళు CIA లో ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఆ బీ కీపర్ ఎవరో తెలుసుకోండి అంటుంటాడు. ఏంటయ్యా ఇది పోలీసులు హ్యాండిల్ చేయాల్సిన చిన్న విషయం, ఇందులో ఎందుకు మనం ఎంటర్ కావాలి, కొంచెం సేపు అయితే ఆ బిల్డింగ్ ను కూల్చింది ఎవరో వాళ్ళే కనిపెడతారు, ఆ తర్వాత అతని సంగతి మనం చూద్దాంలే అంటుంటాడు. దీన్ని పెద్ద విషయంగా తీసుకోకుండా బాడీ గార్డ్ అక్కడి నుంచి వెళ్ళాడు. కానీ విల్లన్ కు దీన్ని ఇలాగే వదిలేయాలని అనిపించలేదు. వెంటనే మేనేజర్ కు కాల్ చేసి, రేయ్ తమ్ముడు నేను చెప్పేది మాత్రం విను, మన గ్రూప్ లో ఉన్న దిట్టమైన ఒక నలుగురిని తీసుకుని వెళ్ళు, రీసెంట్ గా మీరు ఎవరినైతే మోసం చేశారో వాళ్ళందరి ఇంటికి వెళ్ళండి, అప్పుడు తప్పకుండా బీ కీపర్ మనకు దొరుకుతాడు అని చెప్తున్నాడు. ఇదే టైంలో బిల్డింగ్ కూలిపోయింది కదా, అక్కడికి వెళ్లిన లేడీ కాప్ ఎలా ఈ ప్రమాదం జరిగింది అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకోవైపు మేనేజర్ నలుగురిని తీసుకుని రీసెంట్ గా మోసం చేసిన అందరి ఇళ్లకు వెళ్తున్నాడు. చివరగా బామ్మ ఇంటికి కూడా వెళ్లారు. ఆ ఇంటి పక్కనే హీరో పెంచుతున్న తేనెటీగల బాక్సులు కనిపించాయి. ఆల్రెడీ హీరో బీ కీపర్ అని చెప్పుకున్నాడు కదా, ఇక చిక్కారా, మనం వెతుక్కుంటూ వచ్చిన వాడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు అని అనుకుంటున్నారు. మనల్ని ఒకడు ముట్టుకుంటే వానికి మనమెవరో చూపించకూడదా అని ఆ తేనెటీగల బాక్సులను కాల్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ బామ్మను మోసం చేసి తప్పు చేశారు, అది చాలదన్నట్లు ఇప్పుడు హీరో యొక్క ప్రాపర్టీ మొత్తాన్ని నాశనం చేశారు. ఇక హీరో ఊరికే ఉంటాడా? మేక తనంతట తానుగా కటికెవాడి దగ్గరికి వచ్చి నన్ను కొయ్యి కొయ్యి అన్న శబ్దం హీరోకు వినిపిస్తోంది. వీళ్ళు ఊహించని సమయంలో ఒక్కొక్కటి దగ్గరికి వెళ్లి హీరో వాళ్ళను బాగా కొడుతున్నాడు. ఇక నలుగురిని కైలాసం పంపించాడు, మిగిలింది మేనేజరే. ఏంట్రా నన్ను వెతుక్కుంటూ వచ్చేంత బలుపా నీకు అని అతని చేయిని తీసి ఒక మిషన్ లో పెట్టాడు. ఇప్పుడు చేతికున్న 5 వేళ్లు కనిపించకుండా పోయాయి. హీరో అతన్ని ప్రాణాలతోనే ఉంచి ఆ ప్రాంతాన్ని కాల్ చేసి హీరో వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత సంఘటన జరిగిన చోటుకి ఈ కాప్ వచ్చింది. ఇంతకు ముందే వాళ్ళ అమ్మను మోసం చేసిన గ్రూప్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ ను మొత్తాన్ని నాశనం చేశారు. ఇప్పుడు హీరో ఉన్న చోటు కూడా కాల్చబడింది. ఇక్కడ కాలిన చోట ఆ గ్రూప్ మేనేజర్ ఉంటాడు కదా, అతని ఐడి కార్డు దొరికింది. ఒకవేళ ఆ సంఘటన ఈ సంఘటన రెండింటినీ చేసింది హీరోనే అయి ఉంటాడా అని అనుమానం ఈమెకు కలిగింది. కానీ హీరో బీ కీపర్ కదా, అతడు ఇదంతా చేయగలడా అనుకుంటోంది. ఇంకోవైపు ఇంకా చనిపోకుండా ఉన్న మేనేజర్ ను చూపించారు. ఆ ప్రాంతాన్ని కాల్చడానికి ముందు ఇతడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. చేతుల్లోంచి రక్తం పోతుంటే ఒక చోట కారు ఆపి తన బాస్ కు కాల్ చేశాడు. ఏంటండి మనం అనుకున్నట్లు ఆ బీ కీపర్ సాధారణమైన వాడు కాదు, నేను తీసుకెళ్లిన నలుగురిని నరకానికి పంపించాడు, అది చాలదన్నట్లు నా వేళ్లను కట్ చేశాడు, అతడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడండి అని ఏడ్చుకుంటూ చెప్తున్నాడు. అప్పుడు హీరో ఇతనికి ఒక చెక్ పెట్టాడు. హీరో నన్ను వదిలేశాడు, ఇక నాకు ఏ సమస్య లేదు అని ఇతడు అనుకుంటున్నాడు. కానీ ఇతన్ని ప్రాణాలతో ఉంచడానికే కారణం ఇతడు ఎలాగూ బయటకు వెళ్లిన తర్వాత తన బాస్ తో మాట్లాడతాడు. అప్పుడు ఆ బాస్ ను వెతుక్కుంటూ వస్తున్నా అని అతనికి చెప్పాలని హీరో అనుకున్నాడు. అందుకోసమే ఇతన్ని ఊరికే వదిలేశాడు. ఇప్పుడు నేరుగా వచ్చిన హీరో ఆ మేనేజర్ ను కార్ కు కట్టేశాడు. ఆ తర్వాత ఆ తాడు యొక్క ఎండును ఇతని కార్ కు కట్టాడు. ఇప్పుడు కార్ ను వేగంగా తీసుకెళ్లి స్టాప్ చేయడంతో కారుతో పాటు నీళ్లలో పడి ఈ మేనేజర్ జల సమాధి అయ్యాడు. ఇప్పుడు ఆ ఫోన్ తీసుకున్న హీరో విలన్ తో మాట్లాడుతున్నాడు. రేయ్ నువ్వెవరో నాకు తెలియదు, కానీ తప్పకుండా తెలుసుకుంటాను. నువ్వు ముసలి వాళ్ళను మోసం చేసి వాళ్ళను ఎలా బాధ పెట్టావో అంతకంటే ఎక్కువ బాధను నీకు ఇస్తా అంటాడు. అలాగాని చేయకుంటే నేను బీ కీపరే కాదురా అని సవాల్ వదులుతాడు. ఇక నేను ఒంటరిగా ఇతన్ని కంట్రోల్ చేయలేనని విలన్ అనుకుంటున్నాడు. అందువల్ల బాడీ గార్డ్ కు జరిగిన విషయం అంతా చెప్పాడు. ఇప్పుడైనా ఈ సమస్యను సాల్వ్ చేస్తావా లేక మా అమ్మతో మాట్లాడాలా అంటుంటాడు. అప్పుడు ఆ బాడీ గార్డ్ CIA లో పనిచేస్తున్న తనకు తెలిసిన ఒక వ్యక్తికి ఫోన్ చేశాడు. ఇదిగోండి బీ కీపర్ అని ఒక అతడు మమ్మల్ని చాలా టెన్షన్ పెడుతున్నాడు, అతడు ఎవరో కనుక్కుని మాకు చెప్తారా అని అంటుంటాడు. ఇప్పుడే మనకు తెలుస్తుంది బీ కీపర్ అనేది CIA డిపార్ట్మెంట్ లో ఒక సీక్రెట్ ప్రోగ్రామ్. వీళ్ళ డిపార్ట్మెంట్ లో ఎవరైతే మంచిగా పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్లకు బీ కీపర్ అనే పేరిస్తారు. చాలా చాలా ముఖ్యమైన పనులను వీళ్ళ ద్వారా ముగిస్తుంటారు. అలాంటి ఒక పోస్టింగ్ లో ఉన్నవాడే హీరో. CIA కోసం అతడు చాలా పనులు చేశాడు. ఒకానొక సమయంలో నాకు ఈ పని వద్దు, ప్రశాంతమైన జీవనం సాగిస్తానని డిపార్ట్మెంట్ ను వదిలి వెళ్ళాడు. డిపార్ట్మెంట్ లో తనకు ఏదైతే పేరిచ్చారో ఆ పేరు ఉన్నట్లు
చెప్పినట్లుగానే అతడు తేనెటీగలను పెంచుతున్నాడు. ఇప్పుడు ఊరికే ఉన్న సింహాన్ని గెలికారు. అది ఇప్పుడు పిచ్చి పట్టినట్లు తిరుగుతోంది. ఇలాంటి ఒక హీరోను కంట్రోల్ చేయడం అనేది సాధారణ విషయం కాదు అని ఆమె చెప్తోంది. అప్పుడు ఆ బాడీ గార్డ్ ఎలాగైనా చేసి హెల్ప్ చేయమ్మా అంటుంటాడు. అప్పుడు ఆమె ఏం చెప్తోందంటే, ఇంతకు ముందు హీరో ఉన్న చోట బీ కీపర్ గా ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళనే పంపి అతని కథ ముగిస్తా అని చెప్పింది. కొత్త బీ కీపర్ ను హీరోను చంపడానికి పంపించింది. సీన్ కట్ చేస్తే ఒక పెట్రోల్ బంక్ లో హీరో పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు. అక్కడికి కొత్త బీ కీపర్ వచ్చారు. వచ్చింది ఒక అమ్మాయి. హీరోను చూడగానే గన్ తీసి కాలుస్తోంది. కానీ హీరో ఈమె కంటే కూడా హుషారైన వాడు. ఎక్కువ టైం తీసుకోలేదు. 2 నిమిషాల్లో ఆమె కథను ముగించాడు. ఆమెను చంపిన తర్వాత ఆమె యొక్క వేలిని కట్ చేశాడు. సిఐఏలో బెస్ట్ వ్యక్తి ఎవరంటే ఈ కొత్త బీ కీపర్. హీరోను ఆమెనే చంపలేకపోయిందంటే ఇక ఎవరి వల్ల కాదు అని వీళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు ఓటమిని ఒప్పుకున్న ఆ సిఐఏ లేడీ, ఇక మా వల్ల కాదండి, మీరే ఏమైనా చేసుకోండి అంటుంది. ఇప్పుడు ఇతన్ని చంపడం కోసం బాడీ గార్డ్ కొత్తగా ఒక గ్రూప్ ని ఏర్పాటు చేశాడు. అందులో 11 మంది ఉన్నారు. వీళ్ళు హీరోను వేటాడడానికి సిద్ధమయ్యారు. ఇంకోవైపు హీరో ఆ కొత్త బీ కీపర్ నుంచి వేలును కట్ చేసుకున్నాడు కదా. చనిపోయిన ఆమె సిఐఏ యొక్క వ్యక్తి. హీరో కూడా ఇంతకు ముందు సిఐఏ లోనే పనిచేశాడు. ఈ అమ్మాయికి సిఐఏ లో ఏ చోటు ఇచ్చారనేది హీరోకి తెలుసు కదా. నేరుగా అక్కడికి వెళ్లి ఈమె వేలిని పెట్టి సెక్యూరిటీ లాక్ ను ఓపెన్ చేశాడు. ఆ తర్వాత సిఐఏ కంప్యూటర్ మూలంగా విలన్ కున్న చాలా స్కామ్ బ్రాంచుల్లో ఏది ముఖ్యమైన బ్రాంచ్ అనే అడ్రస్ తీసుకున్నాడు. ఆల్రెడీ లేడీ కాపు హీరోతో ఒక మాట చెప్పింది. ఈ స్కామర్స్ యూజ్ చేసే సిస్టమ్ అంతా కూడా సిఐఏ సిస్టమ్ లాగే ఉంది అని ఇంతకు ముందు చెప్పింది. FBI అయినా మేమే దాన్ని ట్రేస్ చేయలేకపోతున్నాం అని చెప్పింది. అందువల్ల హీరో సిఐఏ యొక్క సిస్టమ్ నే ఉపయోగించి విలన్ యొక్క మెయిన్ బ్రాంచ్ అడ్రస్ ను కనిపెట్టాడు. సీన్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్ ను చూపించారు. హీరో తన పాటను తను వెళ్లే క్రమంలో చాలా చోట్ల బాంబులు పెట్టుకుంటూ వెళ్తున్నాడు కదా. ఇప్పుడు పెట్రోల్ బంక్ లో కూడా బాంబు పెట్టాడు. ఆ సంఘటన కూడా టీవీ న్యూస్ లో వచ్చింది. అందువల్ల చాలా కోపానికి గురైన ఆ FBI కాప్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఏం జరుగుతోంది అని పోలీసులను అడుగుతోంది. అప్పుడు వాళ్ళేం చెప్తున్నారంటే, హీరో చంపే వాళ్ళంతా కూడా స్కామ్ గ్రూప్ కు చెందిన వాళ్ళు. హీరో చేసేదంతా చూస్తుంటే వాళ్ళను కూకటి వేళ్లతో పెకిలించాలని చూస్తున్నాడని వారు చెప్తున్నారు. ఇప్పుడు హీరో పెట్రోల్ బంక్ నుంచి కార్ తీసుకుని ఒక డైరెక్షన్ లో వెళ్ళాడు కదా, అటువైపే ఆ స్కామ్ గ్రూప్ యొక్క మెయిన్ బ్రాంచ్ ఉంది. అందువల్ల హీరో యొక్క నెక్స్ట్ టార్గెట్ అదే అయి ఉంటుందని వీళ్ళు అంచనా వేశారు. మీరు నాకు కొంచెం ఫోర్స్ నిస్తే నేను అతన్ని ఆపుతా అని లేడీ కాప్ చెప్తోంది. FBI హెడ్ కూడా దానికి ఒప్పుకున్నాడు. సీన్ కట్ చేస్తే విలన్ యొక్క మెయిన్ బ్రాంచ్ కు స్వాట్ టీం వచ్చింది. కానీ ఆల్రెడీ తన బ్రాంచ్ ను కాపాడుకోవడం కోసం విలన్ తన యొక్క ఫోర్స్ ను రెడీ చేసుకున్నాడు. అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి స్వాట్ టీమ్ ను లోపలికి పంపించట్లేదు. ఇదిగో చూడండి, ఈ చోటును మేమే జాగ్రత్తగా చూసుకుంటాం, గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు అని అంటుంటాడు. మీరు కావాలంటే పై స్థాయిలో మాట్లాడుకోండి, కానీ ఇక్కడికి మేం తప్ప ఎవరు రాకూడదు అని చెప్తుంటారు. బాడీ గార్డ్ గ్రూపు ఈ స్వాట్ టీమ్ ను బయటకు పంపించింది. స్వాట్ టీమ్ ను పంపించిన ఈ బాడీ గార్డ్ టీం లోపలికి వెళ్ళింది. మేనేజర్ దగ్గరికి వెళ్లి ఏం చెప్తున్నారంటే, మేము ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళండి అని అంటుంటే ఆ మేనేజర్ ఏమంటున్నాడంటే, నీ పార్ట్నర్ వచ్చి నువ్వు మమ్మల్ని బయటకు వెళ్ళమని అంటే మేము వెళ్ళాలా? రేయ్, 2 నిమిషాలు మేము బయటకు వెళ్ళినా కూడా మిలియన్ల కొలది డబ్బు మాకు నష్టం వస్తుంది. నువ్వు చెప్పినట్లు మేము బయటకు వెళ్ళాం, కావాలంటే మా బాస్ కు కాల్ చేసిస్తాం, మాట్లాడుకోండి అంటుంటాడు ఆ మేనేజర్. వెంటనే అతడు విలన్ కు కాల్ చేయగానే ఆ బాడీ గార్డ్ యొక్క టీం మేనేజర్ ను బాగా తిడుతున్నాడు. సరే అలాగే ఉండండి అని అతడు వదిలిపెట్టాడు. ఇదే గ్యాప్ లో బిల్డింగ్ బయటికి హీరో వచ్చాడు. బయట స్వాట్ టీం ముందే నన్ను చూస్తే చంపేస్తారే అనే భయం కొంచెం కూడా లేకుండా వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు వెతుకుతున్న బీ కీపర్ ను నేనే అని చెప్తున్నాడు. బిల్డింగ్ కు వెనక డోరు ఉండి ఉంటే నేను అటువైపు వెళ్లేవాడిని, కానీ ఏం చేసేది, ఉన్నది ఒకే దారి కాబట్టి ఇటువైపు వచ్చాను. నాకు తెలుసు మీరు నన్ను ఆపుతారని, కానీ మిమ్మల్ని దాటుకుంటూ వెళ్లి తీరాల్సిందే అని వాళ్ళందరినీ కొడుతున్నాడు. ఆ తర్వాత బిల్డింగ్ లోపలికి వెళ్ళాడు. స్వాట్ టీమే ఇతన్ని ఏమీ చేయలేకపోయింది. ఇక ఈ బాడీ గార్డ్ టీం ఏం చేస్తుంది, హీరో చేతిలో వాళ్ళు దెబ్బలు తింటున్నారు. అప్పుడు హీరో ఒక్కొక్కడికి విడివిడిగా సమాధి కడుతున్నాడు. ఇదే సమయంలో లేడీ కాప్ అక్కడికి వచ్చింది. ఇది చాలదన్నట్లు పోలీస్ ఫోర్స్ కూడా లోపలికి వెళ్ళింది. కానీ హీరో కొంచెం కూడా టైర్డ్ కావట్లేదే. అందరినీ వచ్చిన వారినల్లా వచ్చినట్లే కొడుతున్నాడు. కొంచెం సేపటి క్రితం పొగరుగా మాట్లాడాడు కదా మేనేజర్. చివరగా హీరో అతని దగ్గరికి వెళ్ళాడు. నీకు బాస్ అంటూ ఒకడుంటాడు కదా, వాడెవడో నాకు తెలియాలి అంటుంటాడు. చిన్న వయసులోంచి నన్ను కేర్ గా చూసుకునేది
ఎవరూ లేరు, కానీ ఈ బామ్మ నన్ను చాలా ప్రేమగా చూసుకుంది. ఆమె చావుకు నీ బాస్ ఒక కారణమయ్యాడు. ఏదేమైనా కూడా నేను అతన్ని వదిలిపెట్టను. డీసెంట్ గా అతడెవరో చెప్తే నువ్వు డెత్ కావు అంటుంటాడు. చెప్తావా లేదా అని బెదిరిస్తుంటే ఆ మేనేజర్ విలన్ యొక్క ఫోటోను చూపించాడు. ఆ ఫోటోను చూడగానే హీరో షాక్ అయిపోయాడు. ఎందుకు షాక్ అయ్యాడనేది మనకు తెలియలేదు. ఇదే టైంలో లేడీ కాపు వచ్చింది. ఆమె నుంచి తప్పించుకుని హీరో వెళ్లిపోయాడు. లోపలికి వచ్చిన ఆ లేడీ కాపు ఆ ఫోటోను చూసి ఆమె కూడా ఆశ్చర్యపోతోంది. ఈమె కూడా ఎందుకు ఆశ్చర్యపోయింది అనేది చూపించలేదు. సీన్ కట్ చేస్తే ఆ బాడీ గార్డ్ విలన్ తో ఏమంటున్నాడంటే, తమ్ముడు అతన్ని చంపడానికి మనం ఎంతో ట్రై చేసాం, కానీ మన వల్ల ఏమీ కావట్లేదు. ఇక మీ అమ్మ ఇందులోకి వస్తేనే ఈ సమస్యను తీర్చగలం అంటుంటాడు. నువ్వు మీ అమ్మని హెల్ప్ అడగొచ్చు కదా అంటాడు. ఇప్పుడు అతడు చెప్పినట్లుగానే ఈ విలన్ వాళ్ళ అమ్మకు కాల్ చేశాడు. కానీ ఇలా సమస్య ఉందని చెప్పలేదు. అమ్మ నిన్ను చూసి చాలా రోజులైంది. ఈ వీకెండ్ నువ్వేదో పార్టీ చేస్తున్నావని నాకు తెలిసింది. నేను కూడా ఆ పార్టీకి రావచ్చా అని ప్రేమగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆమె, నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తానురా బంగారం. నువ్వు వస్తానంటే నేను వద్దని అంటానా? నువ్వు బయలుదేరి రారా, నీకోసం అన్ని ఏర్పాట్లు చేస్తా అని చెప్పింది. ఇప్పుడు బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతా అని ఫోన్ కట్ చేసింది. ఈమెను చూడడానికి వచ్చిన వారిని ఆమె కలుస్తోంది. ఇప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ చేశారు. అదేంటంటే విలన్ వాళ్ళ అమ్మ ఎవరని చూస్తే ఆమె అమెరికా ప్రెసిడెంట్. విలన్ ప్రెసిడెంట్ యొక్క కొడుకు అని తెలిసినప్పుడే హీరో షాక్ అయిపోయి అతని ఫోటోను చూశాడు. ఆ తర్వాత FBI కాప్ కూడా ఆ ఫోటోను చూసి అందుకే షాక్ అయింది. ఇప్పుడు ఈ FBI లేడీ చీఫ్ కు కాల్ చేసి విషయం చెప్పింది. ఈ విలన్ ఉన్నాడు కదండి, అతడు ప్రెసిడెంట్ యొక్క కొడుకు. ఇతడే ఈ స్కామ్ గ్రూప్ ను దేశం మొత్తం విస్తరించి మిలియన్ల డబ్బును మోసం చేస్తున్నాడని చెప్తోంది. ఆ డబ్బే ప్రెసిడెంట్ యొక్క పార్టీకి కూడా విరాళంగా వెళ్ళింది. ఈ విలన్ ప్రెసిడెంట్ యొక్క కొడుకు కాబట్టి CIA వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఎలాంటి సాఫ్ట్వేర్ నైతే ఉపయోగిస్తోందో సేమ్ సాఫ్ట్వేర్ ఇతనికి ఈజీగా దొరికింది. దాంతోనే అతడు స్కామ్ చేసే పని చేస్తున్నాడు. ఇంకో 2 రోజుల్లో ప్రెసిడెంట్ ఏదో పార్టీ చేయబోతోంది. అక్కడికి విలన్ రాబోతున్నాడు. తప్పకుండా హీరో కూడా అక్కడికి వస్తాడు. నేను ఏదైనా చేసి హీరోను ఆపుతా అని ఈమె చెప్తోంది. సీన్ కట్ చేస్తే ప్రెసిడెంట్ పార్టీ ఇచ్చే రోజు వచ్చింది. పార్టీ జరిగే చోట టైట్ సెక్యూరిటీ ఉంది. లోపలికి వచ్చే ఒక్కో బండిని కూడా బాగా చెక్ చేస్తున్నారు. బాడీ గార్డ్ విలన్ ఆల్రెడీ వచ్చేసారు. ఇప్పుడు ఈ లేడీ కాప్ కూడా అక్కడికి వచ్చింది. కొంచెం సేపట్లోనే హెలికాప్టర్ లో అమెరికా ప్రెసిడెంట్ కూడా వచ్చింది. ఆ బిల్డింగ్ లోకి ఒక్కో వెహికల్ వెళ్తోంది. ఒక్కో వెహికల్ ను బాగా చెకప్ చేసి పంపిస్తున్నారు. ఇదే క్రమంలో డ్రైనేజీ లోపల నుంచి హీరో వచ్చాడు. ఒక ట్రక్ కింద పిస్టన్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకున్నాడు. బండి కొంచెం దూరం మూవ్ అయ్యి వెళ్లిపోయిన తర్వాత బండి కింద ఎవరైనా ఉన్నారా అని చెక్ చేయడానికి ఒక గార్డ్ వెళ్ళాడు. అక్కడే ఉన్న హీరో అతన్ని కొట్టి మైకంలో పడేశాడు. అక్కడే ఆ సీక్రెట్ సర్వీస్ యొక్క మనిషిని కట్టేశాడు. ఆ తర్వాత అతనిలాగా హీరో బయటకు వచ్చాడు. అప్పుడు వాళ్ళతో కలిసి అతడు కూడా బిల్డింగ్ లోపలికి వెళ్ళాడు. ఈ యూనిఫామ్ తో కొంచెం చోటుకు మాత్రమే హీరో వెళ్ళగలడు. అందువల్లే హీరో వచ్చేటప్పుడే కోట్ సూట్ కూడా వేసుకుని వచ్చాడు. పార్టీ జరిగే చోటుకు వెళ్తేనే హీరో ఏ చోటుకైనా వెళ్ళగలడు. ఇప్పుడు కోట్ సూట్ తో హీరో పార్టీ జరిగే చోటుకు వచ్చాడు. అదే పార్టీలో ఉన్న లేడీ కాప్ హీరోను చూసింది. ఇది చాలదన్నట్లు ఆ విలన్ ఉంటాడు కదా, తన బాడీ గార్డ్ గ్రూప్ ను అక్కడ దించాడు. వాళ్ళకు కూడా హీరో లోపలికి వచ్చాడన్న విషయం తెలిసింది. ఒకానొక సమయంలో వీళ్ళు హీరోను లాక్ చేశారు. ఇప్పుడు హీరో చేతిలో ఒక రిమోట్ కనిపించింది. ఈ లేడీ కాప్ కు హీరోను చంపాలన్న కోపం లేదు, చంపాలన్న ఉద్దేశము లేదు. ఆమె హీరోను అరెస్ట్ చేయాలని అనుకుంటోంది. కానీ బాడీ గార్డ్ గ్రూప్ లో ఒకడు గన్ తీసి హీరోకు ఏం చేశాడు. ఇదే టైంలో అక్కడికి వచ్చిన బాడీ గార్డ్ చంపే అన్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. అతడు హీరోను చంపడానికి వస్తున్నాడు. ఇతని చేతిలో ఉన్న రిమోట్ ను నొక్కాడు. ఆల్రెడీ హీరో ఇక్కడ బాంబ్స్ సెట్ చేశాడు. రిమోట్ నొక్కడంతో బాంబ్స్ పేలాయి అందరూ అటువైపు పరిగెత్తుతున్నారు. హీరో ఇదంతా యూజ్ చేసుకుని తనను కాల్చడానికి వచ్చిన వాడి నుంచే గన్ తీసుకుని అతన్ని చంపేశాడు. విలన్ కోసం ఆ బిల్డింగ్ మొత్తం వెతుకుతున్నాడు. ఇంకోవైపు విలన్ వాళ్ళ అమ్మ FBI ప్రెసిడెంట్ ఉంటాడు కదా, వాళ్ళంతా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. విలన్ ఇంత మోసాలు చేశాడు కదా, ఇవేవి ఈ ప్రెసిడెంట్ కు తెలియదు. FBI హెడ్ తన కొడుకు చేసిన మోసాల గురించి చెప్పగానే ఆమె ఆశ్చర్యపోతోంది. ఏంట్రా నువ్వు చిన్న పిల్లాడివని అనుకుంటున్నా, కానీ నువ్వేమో ఇన్ని మోసాలు చేసావా అంటోంది. ఏదో కంపెనీ నడుపుతున్నాను, చాలా ప్రాఫిట్ వచ్చిందని పార్టీకి కూడా ఫండ్ ఇచ్చావు. అది నువ్వు ఇలా మోసం చేసి సంపాదించిన డబ్బా. తెలిసి ఉంటే ఆ డబ్బును నేను ముట్టుకోకపోయేదాన్ని కదరా అంటోంది. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే, అమ్మా నువ్వు ఓవర్ గా మాట్లాడకు. నేను ఆ డబ్బును ఎలా సంపాదించాననేది ముఖ్యం కాదు. నేను డబ్బు ఇవ్వడం వల్లే కదా నువ్వు గెలిచావు. కొంచెమైనా విశ్వాసంగా ఉండు అంటుంటాడు. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు?
నువ్వు ఆ డబ్బు ఇచ్చినా ఇయ్యకపోయినా నేను గెలిచేదాన్ని, ఎందుకంటే నాకు ప్రజాబలం ఉంది. నువ్వు ఇచ్చిన డబ్బు వల్లే నేను గెలిచానని అనుకోకు అంటోంది. సరే నువ్వు తప్పు చేశావు కదా, నా కొడుకు కావడం వల్ల నిన్ను కాపాడతానని అస్సలు అనుకోకు. అందరి ముందు ఈ నిజం చెప్పి నిన్ను జైలుకు పంపించకుండా వదిలిపెట్టను అంటోంది. ఇంకోవైపు హీరో కనిపించే వాళ్ళందరినీ పైకి పంపిస్తున్నాడు. చివరగా హీరో ప్రెసిడెంట్, విలన్, FBI చీఫ్ ఉన్న రూమ్ కు వచ్చాడు. తలుపు తడితే లోపలున్న వారు ఎలాగో తెరవరు. అందువల్ల హీరో బాంబు పెట్టి ఆ డోర్ ను ఓపెన్ చేయాలని అనుకుంటున్న క్రమంలో బాడీ గార్డ్ అక్కడికి వచ్చాడు. ఫైటింగ్ చేసి హీరోను ఎలాగా ఆపలేం, అందువల్ల మాటల ద్వారా అతన్ని కన్విన్స్ చేయాలని అనుకుంటున్నాడు. హీరో చాలా కోపంలో ఉండడం వల్ల అతను మాట్లాడేది ఇతనికి వినిపించట్లేదు. అదే పనిగా మాట్లాడుతున్న బాడీ గార్డ్ చెయ్యిని విరిచేశాడు. ఆ డోర్ కు పెట్టిన బాంబు పేలగానే ఇతడు తుపాకీతో లోపలికి వెళ్తున్నాడు. హీరోను చూసి భయపడిపోయిన విలన్ ప్రెసిడెంట్ ను లాక్ చేస్తేనే తప్పించుకోగలనని గన్ తీసి వాళ్ళ అమ్మకు పెట్టాడు. ఇది చూసిన FBI చీఫ్ అతన్ని బెదిరిస్తున్నాడు. వెంటనే విలన్ ఆ FBI చీఫ్ ను కాల్చి చంపేశాడు. ఇంకోవైపు గన్ తో హీరో నిలబడ్డాడు. ఈ విలన్ గన్ తీసి వాళ్ళ అమ్మకే ఏం చేశాడు. అదే టైంలో లేడీ కాప్ కూడా తుపాకీతో లోపలికి వచ్చింది. లేడీ కాప్ కు తెలుసు కదా ఇక్కడ ఏం జరుగుతోందనేది. కళ్ళతోనే ఆమెకు అర్థమయ్యేలా హీరో చెప్తున్నాడు. విలన్ కొంచెం ఏమరపాటుగా ఉన్న క్రమంలో హీరో గన్ తీసి అతని తలపై షూట్ చేశాడు. ఎప్పుడు చెయ్యిని తీశాడో తెలియలేదు. వెంటనే అతన్ని కాల్చేశాడు. అక్కడికక్కడే విలన్ మర్గయ్య. హీరో చేయాల్సిన పని చేశాడు. ఇక నాకిక్కడ పనేంటి అని వెళ్ళిపోతున్నాడు. లోపలికి వచ్చిన స్వాట్ టీం అంతా కూడా ప్రెసిడెంట్ ను జాగ్రత్తగా ఉందా లేదా అని చూసుకుంటున్నారు. హీరో తప్పించుకుంటున్న క్రమంలో లేడీ కాప్ మాత్రమే వచ్చి అతన్ని లాక్ చేస్తోంది. ఆమె తలుచుకుంటే హీరోను అక్కడే షూట్ చేయొచ్చు. కానీ తప్పించుకోవడానికి ముందు హీరో ఆమెకు ఒక విషయం చెప్తున్నాడు. నువ్వు చట్టం అని దేనికి ఉపయోగపడని ఆ చట్టం వెనకే వెళ్తావా, లేక ఎవరికి ఏదైతే దొరకాలో న్యాయాన్ని నేను ఇస్తున్నాను కదా అలాంటి నన్ను ఆపబోతున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆమె హీరోను షూట్ చేయలేదు. హీరో ఇక్కడికి రావడానికి ముందే తప్పించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. సముద్రంలోంచి తప్పించుకోవడమే హీరో యొక్క ప్లాన్. ఇప్పుడు ఒక చోట ఏదో పాతి పెట్టాడు. దాన్ని బయటకు తీసి నీటిలో ఈదుకుంటూ వెళ్ళడానికి సంబంధించిన డ్రెస్ వేసుకున్నాడు. ఇప్పుడు హీరో నీటిలోకి దిగాడు. ఇంకోవైపు హీరో ఎక్కడికి వెళ్ళాడో పోలీసులకు అస్సలు తెలియట్లేదు. పోలీస్ ఫోర్స్ మొత్తం హీరో కోసం వల వేసి వెతుకుతోంది. అప్పుడు హీరో వాళ్ళను చూసి వెకిలిగా ఒక నవ్వు నవ్వుకుంటూ నీటిలో ఈదుకుంటూ వెళ్తున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.